స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్క రాజకీయ నాయకుని చూపెట్టండి నాకు. నేను ఎంచుకున్న మార్గం నుంచి తప్పుకోను, ఎత్తిన జెండా దించను, దించితే రాళ్లతో కొట్టి చంపే అధికారం మీకే ఇస్తున్నా అన్న ఒక్క నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? దట్ ఈస్ కేసీఆర్. సింహగర్జన చేసిన రోజు మే 17 2001 ఆ రోజు కేసీఆర్ గారు నోటెమ్మడ వచ్చిన మాట, ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలంగాణ సాధిస్తాం, కానీ నేను గనక ఒకవేళ తప్పుకుంటే ఈ ఉద్యమం నుండి నన్ను కూడా రాళ్లతో కొట్టి చంపే అధికారం తెలంగాణ ప్రజలకిస్తున్నా అనే ధీరోదాత్తుడు కేసీఆర్ గారు. అట్లాగే పదవీ త్యాగాలు కాదు, కేంద్ర మంత్రి, పార్లమెంటు, శాసనసభ సభ్యత్వము, డిప్యూటీ స్పీకర్, ఇది కాదు, ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని మహానుభావుడు, మహానాయకుడు కేసీఆర్ గారు. ఇది చరిత్రలో మిగిలిపోతే సరే. ఇయ్యాల కొంతమంది అర్భకులు, అల్ప సంతోషులు, కుక్కమూతి పిందెలు, అంగుష్ట మాత్రులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుండొచ్చు, చెలరేగిపోతుండొచ్చు, పైశాచిక ఆనందం పొందుతుండొచ్చు. కానీ దేశపతి శ్రీనివాస్ గారు చెప్పినట్టు మరి వాస్తవం, అది అక్షర సత్యం. వేటగాడు చెప్పే పిట్ట కథలు నిజం కావద్దు అంటే సింహం తన కథ తాను చెప్పాలి. ఆ సింహాలు మీరే కావాలి. సింహం కేసీఆర్ గారు చెప్పడం కాదు. ఒక్కొక్క గులాబీ సైనికుడు, ఒక్కొక్క చెల్లె, ఒక్కొక్క తమ్ముడు, ఒక్కొక్క అన్న, ఒక్కొక్క అక్క. ఇంతకుముందు మా అక్కలు ఎంత అద్భుతంగా వాడిన పాట.